ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకుందామని తలవంచినట్లయితే. మహాగణుడ, పరిశుద్ధుడైన మా తండ్రి, సకల ఆశీర్వాదములకు సమస్త దీవులకు కారణభూతుడా, ఈరోజు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా నీవే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ నీ వాక్యంతో తృప్తిపరచమని, పోషించమని యేసు నామములో ప్రార్థించి వినయముతో అడిగి వేడుకొనుచున్న మా యెహోవా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట, కొంతమంది ప్రశ్నలు మనల్ని అడుగుతూ ఉంటారు. ఆ ప్రశ్నలు చాలా విచిత్రంగా ఉంటాయి. అది కూడా దేవుని గురించిన ప్రశ్నలు. ఏమనంటే, మనం ఏంటో దేవునికి తెలియదండి, మనం దేవుణ్ణి ప్రతిదీ అడిగితే కానీ తెలియదా అని మనల్ని చాలామంది అన్య సహోదరులు అడుగుతుంటారు. నన్ను చాలాసార్లు అడిగారు. అలా అడిగే వారికి మనం చెప్పేది ఏమనంటే, యేసుప్రభు వారు ఆయన ఒక ఉపమానం చెప్పారు. లోకాసు వార్తలో 11వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు ఒక ఉపమానం ఉన్నది. ఏంటంటే, అర్ధరాత్రి వేళ ఒక అతను తన యొక్క స్నేహితుడి ఇంటికి వెళ్ళి డోర్ నాక్ చేస్తూ ఉన్నాడు. ఎందుకు నాక్ చేస్తున్నాడంటే, తన ఇంటికి ఒక గెస్ట్ వచ్చారు, ఒక స్నేహితుడు వచ్చారు. ఆ టైంకి అతనికి ఆహారం పెట్టడానికి అతని దగ్గర ఏమీ లేక తన యొక్క స్నేహితుడి ఇంటికి వెళ్ళి అడుగుతున్నాడు అనమాట. అప్పటికి చాలా అర్ధరాత్రి అయింది. అందరూ పడుకొని ఉన్నారు. ఆయనతో పాటు ఇంట్లో ఆయన పిల్లలు కూడా పడుకొని ఉన్నారు. వెళ్ళి నాక్ చేస్తున్నాడు, డోర్ కొడుతుంటే లోపల నుంచి ఆయన మాట్లాడుతున్నాడు. తన యొక్క స్నేహితుడు మాట్లాడుతున్నాడు, నన్ను లేపొద్దు, నన్ను తొందర పెట్టొద్దు, నా పిల్లలు పడుకొని ఉన్నారు అని మాట్లాడుతున్నాడు. అంటే నేను ఏమీ చేయలేను అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. అయినప్పటికీ కూడా ఇతడు మాటి మాటికి సిగ్గు విడిచి అని అక్కడ ఉంటుంది వాక్యంలో, సిగ్గు విడిచి అతను లేచి వచ్చేంత వరకు కూడా డోర్ కొడుతూ ఉన్నాడు. అప్పుడు అతడు ఖచ్చితంగా విసికి, అయ్యో ఎంత అవసరతలు ఉన్నాడని ఖచ్చితంగా లెగిస్తాడా లేవడా? ఖచ్చితంగా లేస్తాడు. ఇక్కడ ఈ మాటను మనం చూసినట్లయితే, అతడు అంతగా ఆ ఇంటికి వెళ్ళి ఆ డోరు కొడుతున్నాడంటే ఆ ఇద్దరి మధ్యన ఎంత చక్కటి స్నేహం ఉండబట్టి, ఆ యొక్క చనువు ఉండబట్టి, ఆ యొక్క ఇంటిమేసీ వారిద్దరి మధ్య ఉండబట్టి, ఆ బాండింగ్ వారి మధ్య ఉండబట్టి అడగగలిగాడు. ఒకవేళ అతడు లేదులే అని, కొట్టవద్దు, నన్ను తొందర పెట్టొద్దు అని విసుగ్గా మాట్లాడాడు, వెంటనే వెళ్ళిపోయి ఉండుంటే అతడు తన యొక్క స్నేహితుని యొక్క ఆకలి తీర్చలేడు. అలాగే అక్కడ నిలబడి అతను నో అన్నా సరే అతడు నిలబడి అలా అడిగాడు కనుకనే అతడు వచ్చి అతనికి ఆ రొట్టెలు, అతను అడిగిన 3 రొట్టెలు ఇచ్చి వెళ్ళటం జరిగింది. ఇతడు వెళ్ళి తన యొక్క స్నేహితుడికి పెట్టడం జరిగింది. అతడే కానీ నో అని చెప్పుగానే వెళ్ళిపోయి ఉంటుంటే తన యొక్క స్నేహితుని యొక్క ఆకలి తీర్చలేడు ఇతడు. అలాగే ఈ వాక్య ప్రకారంగా మనం చూసినట్లయితే చాలా మంది మనల్ని అడుగుతూ ఉంటారు కదా ఈ ప్రశ్నలు. ఆయన దేవుడే కదా, ఎందుకు అడగాలి ప్రభువుని? ఆయనకి తెలుసు కదా భక్తుని యొక్క అవసరతలు దేవుడు తీర్చాలి కదా అంటూ ఉంటారు. ఆయనకి ఏమన్నా గుర్తుండదా మనం అడిగే తీర్చకపోవడానికి? లేదా అందరూ ప్రార్థనలు చేస్తున్నారు కదా, ఎవరు ఏ ప్రార్థన చేస్తున్నారో ఆయన కన్ఫ్యూజన్లో మర్చిపోతున్నాడా? ఆయనకి ఏమైనా మతిమరుపు ఉందా? లేదా ఆయనకు అడిగించుకోవటం ఇష్టమా అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఈరోజు ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడు, ప్రభు ఈరోజు మనల్ని ఒక ప్రశ్న వేస్తున్నారు, అడగమంటున్నాడు ఆయన. ఎందుకంటే నీకు ఎంత అవసరత ఉందో నువ్వు అవసరతను తెలియపరచడానికి అడగమంటున్నాడు. ఇక్కడ కూడా ప్రశ్నే, ఆయనకి తెలియదా మన అవసరతలు అంటే? ఆయనకి తెలుసు, అన్నీ తెలుసు ఆయనకి. నీ నోరారా ఆయన వినాలనుకుంటున్నాడు, నీ నోరారా అడగాలనుకుంటున్నాడు. ఇక్కడ మరలా ఇంకో ప్రశ్న కూడా మనం తీసుకోవచ్చు. అడగనిదే అమ్మైనా పెట్టదు కదంటే, మరలా ఇక్కడ ప్రశ్నగా, అమ్మకి తెలియదు కాబట్టి మన ఆకలేంటో, దేవునికి మన ఆకలేంటో తెలుసు కదా, ఆయన తీర్చగలడు కదా అంటే, ఇలా మనం అనుకుంటూ ఉంటే ఇలా ప్రశ్నల వర్షం పడుతూనే ఉంటుంది. ముందు విన్న ఉపమానంలో మనం, తన స్నేహితుడు వచ్చాడు కదా, వెళ్ళి డోరు కొట్టాడు, నన్ను తొందర పెట్టొద్దు అన్నాడు. సరే, తొందర పెట్టడం ఎందుకులే, అతను ఎందుకు డిస్టర్బ్ చేయటం ఎందుకులని వెళ్ళిపోయి ఉండుంటే తన స్నేహితుడు, తన యొక్క ఇంటికి వచ్చిన స్నేహితుడు ఆకలి తీర్చగలడా? తీర్చలేడు.
అక్కడే ఉన్నాడు. పదే పదే సిగ్గు మాలి సిగ్గు విడిచి అతడు అక్కడే ఉండి అడగటం వల్ల ఏం పొందుకున్నాడో, అతడు వచ్చి తనకి ఆ యొక్క రొట్టెలు ఇవ్వడం జరిగింది. ఇతడు వెళ్ళి తన యొక్క స్నేహితుని యొక్క ఆకలి తీర్చడం జరిగింది. కనుక ఈ మాటలను బట్టి మనము ఒక్కసారి అడిగితే మనం ఏం పొందుకోలేం. పదే పదే ప్రభు దగ్గర మనం అడగటం ద్వారా ఏమవుతుందంటే మన యొక్క అవసరత మన అవసరత మనకి తెలుసు కాబట్టి అంత అవసరత ఉంది కనుకనే దేవుని యొక్క పాదాల దగ్గర అడిగితే ఖచ్చితంగా మనం పొందుకోగలం. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం అవసరత పొందుకునేంత వరకు అడుగుతూనే ఉండాలి. నువ్వు అడిగే విధానమును బట్టి నీ అవసరత ఏంటో ప్రభుకి తెలుస్తుంది. చాలా మంది అనుకుంటారు ప్రార్థన మానేద్దాం, ఎందుకులే ఇంక అడిగినా సరే మనకేమీ రావట్లేదు కదా అనుకుంటే, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన మానేసావో దేవునితో నువ్వు మాట్లాడటం మానేసినట్టు, దేవునికి నువ్వు దూరం అయిపోతున్నట్టు. నువ్వు దేవునికి దూరం అయిపోయావు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఎవరికో దగ్గర అయ్యావని. ఎవరికి దగ్గర అయ్యావు? అపవాదికి దగ్గర అయ్యావు, లోకముకు దగ్గర అయ్యావు. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఈ మాట ప్రకారంగా, మన ప్రభువు ప్రేమామయుడు. ఎంత ఘోర పాపైనా సరే తన హృదయంలో పశ్చాత్తాపడి ఆయన దగ్గరికి వస్తే, ఆయన దగ్గరికి వచ్చిన ఎవరిని కూడా ప్రభువు త్రోసివేసే దేవుడు కాడు. మన దేవుడు మనలో ఉన్న పాపాన్ని అసహించుకుంటాడు కానీ మనల్ని అసహించుకోడు. కనుక మనము దేవుని దగ్గర అడగాలి, ప్రభా నేను పాపిని ప్రభా, నాకు అది ఇవ్వు ప్రభా, నాకు ఇది ఇవ్వు ప్రభా అని అడగాలి. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. అడగకపోతే మనం ఏమి కూడా పొందుకోలేము. దేవునికి తెలుసా అంటే అన్నీ తెలుసు ఆయనకి. ఆయనకి తెలియదంటూ ఏమీ ఉండదు. మన యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆలోచన ఎరిగిన దేవుడు ఆయన. ఆయనకి ఏం తెలియదు, సమస్తము తెలుసు. అయినప్పటికీ కూడా నీ నోరారా నా నోరారా మనం ప్రభు సన్నిధిలో అడిగితే ఖచ్చితంగా మనం పొందుకుంటాం 100%. ఎలా అడగాలి? సుంకరి ప్రార్థన చేశాడు. ఏమని? అయ్యా, ఆకాశం నాకు చేతులు ఎత్తడానికి కూడా నేను అర్హుణ్ణి కాదు ప్రభా, అంత పాపినని అడిగాడు. అంతగా మనం దేవుని సన్నిధిలో మన పాపము ఒప్పుకొని ప్రభుని అడగాలి. దానికి ప్రార్థన అవసరమా అంటే ఖచ్చితంగా 100% ప్రార్థన అవసరము. ఎందుకంటే మనము ప్రార్థన ద్వారా దేవునితో మనం మాట్లాడుకుంటాం. ఆ ప్రార్థనలో దేవుడు మనకు ఆలోచనలు ఇస్తాడు. అలాగా దేవుడు మనము ప్రార్థన ద్వారా మాట్లాడుకోవడానికి ఒక చక్కటి అవకాశము. అలాగే ప్రార్థన మనం ఎప్పుడైతే ప్రారంభించామో మనలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా పోతాయి. ఎందుకంటే దేవునికి దగ్గర అవుతాం కనుక. యేసు ప్రభు వారు ఆయన దేవుడై ఉండి కూడా, దేవుని కుమారుడై ఉండి కూడా నీకు నాకు కూడా ఆయన నేర్పింది ఏంటంటే, మరి ముఖ్యంగా ప్రార్థన నేర్పారు. యేసు ప్రభు వారు మనకు నేర్పింది ప్రార్థన. ఆయన మనకు మాదిరి చూపారు కనుక మనం ప్రతి దినము కూడా దేవుని మీద ఆధారపడడానికి, దేవునితో మాట్లాడుకోవడానికి ప్రార్థన మనకి చాలా అవసరం. కనుక ప్రార్థన లేని జీవితము మనం ఏమీ పొందుకోలేము. ప్రార్థన ద్వారానే మనం ఏమైనా సాధించగలం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చి ఫలింపచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.